సింహాచలంలో ఘోర ప్రమాదం. ఏప్రిల్ 30న సింహాచలం ఆలయంలో జరిగే చందనోత్సవానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. అయితే మంగళవారం కురిసిన భారీ వర్షాల వల్ల ఆలయం సమీపంలోని క్యూలైన్ గోడ కూలిపోయింది. ఈ ఘటనలో 7 భక్తులు అక్కడికక్కడే మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదానికి చోటు చేసుకుంది. ఈ విషాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అదే కాకుండా ఒక్కో కుటుంబంలో ఒకరికి దేవాదాయ శాఖలో ఔట్సోర్సింగ్ ఉద్యోగ అవకాశం కల్పిస్తామని తెలిపారు. గాయపడినవారికి 3 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందజేయనున్నారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు తెలుసుకున్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ, ఈ ప్రమాదంలో 7 మంది మృతి చెందినట్లు తెలిసి తీవ్ర దిగ్భ్రాంతి చెందాను. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ప్రభుత్వం బాధితుల వెంట నిలుస్తుంది అని అన్నారు. మంత్రి నారా లోకేష్ గారు ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. గాయపడినవారికి విశాఖ కేజీహెచ్ ఆస్పత్రిలో చికిత్స అందుతోందని, అవసరమైతే ప్రైవేటు ఆస్పత్రులకు తరలించాలని అధికారులకు ఆదేశించామని చెప్పారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిగారు మాట్లాడుతూ, భారీ వర్షాల కారణంగా గోడకూలి ఈ ప్రమాదం జరిగింది. చనిపోయినవారికి సానుభూతి తెలియజేస్తున్నాను. విచారణకు ఆదేశించాం. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా రక్షణ చర్యలు తీసుకుంటాం అని పేర్కొన్నారు. సింహాచలం ఘటన రాష్ట్రాన్ని కలిచివేసింది. ఆలయాలు భక్తుల విశ్వాస కేంద్రాలు. అక్కడ భద్రతా లోపాలు ఉండకూడదు. ఈ దుర్ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకుని భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇటువంటి మరిన్ని సమాచారాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని ఫాలో అవ్వండి.